హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. భూకంపం ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో భూకంపం చాలా తక్కువ సార్లు రావడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి పలు సార్లు భూమి కంపించింది అంటూ ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉందంటూ వార్తలు రావడం జరుగుతుంది. అంతేకాదు చాలా మంది ఇళ్లలోంచి బయటికి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చారనేసి కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే 5.3 రెక్టార్ స్కేల్ పైన ఈ భూకంప తీవ్రత 5.3గా రికార్డ్ అయిందంటూ చెప్తూ ఉన్నారు. భూమికి 35 కిలోమీటర్ల డెప్త్‌లో ప్లేట్స్ అటు ఇటు కదలటం వల్ల ఈ భూకంపం ఇంపాక్ట్ అనేది ఉంది అని చెప్తూ ఉన్నారు. అసల ఈ భూకంపం అనేది ఒకే ప్లేస్‌లో కాదు ఇటు కర్నూలు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పలు ప్రాంతాల్లో వచ్చిందంటూ చెప్తున్నారు. ఇది చాలా స్వల్పమైనప్పటికీ కొన్ని సెకండ్స్ మాత్రమే భూమి కంపించినప్పటికీ ప్రజలు కొద్దిగా భయాందోళనకి గురయ్యారనేసి చెప్తూ ఉన్నారు. వాస్తవానికెళ్తే దాని యొక్క ఒక 7-7:20 లోపు 2 సార్లు భూమి కంపించిందనేసి చెప్తూ ఉన్నారు. ఇళ్లల్లో కూడా వాళ్ళ వస్తువులు కొన్ని జారిపడ్డాయంటూ సీసీటీవీ ఫుటేజెస్ కూడా షేక్ అవుతూ కనిపించటం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ భూకంప తీవ్రత చాలా తక్కువ. నాకు తెలిసి జోన్ 3లో ఉన్నట్టుగా ఉన్నాం. జోన్ 3 అంటే అంత తీవ్రమైన భూకంపం అయితే కాదు. అయినప్పటికీ కూడా భూకంపం అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి పానిక్‌ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అందరూ కొద్దిగా ఆలోచించుకొనండి. ఏదన్నా హెవీగా ఏమన్నా భూమి కంపించినట్లు అనిపిస్తే ఇంట్లోంచి బయటకొచ్చి రోడ్ల మీద ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ భూకంపం అంత తీవ్ర స్థాయికైతే మిమ్మల్ని తీసుకెళ్లదులే కానీ ఒకసారి కదలటం మొదలుపెట్టిందంటే భూమి మళ్ళీ మళ్ళీ కదిలే అవకాశాలుంటాయి. ఈ భూకంప తీవ్రత చాలా తక్కువైనప్పటికీ కొద్దిగా ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది. జాగ్రత్త వహించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.